నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ కారణం లేకుండా, కారణం అంటే సుదీర్ఘమైన ప్రయాణమైన అయి ఉండాలి, లేకపోతే జబ్బు పెరిగిద్దేమో, ప్రాణానికి హాని కలుగుతుందేమో అటువంటి రోగిష్ఠుడు అయినా ఉండాలి. ఇది మినహాయించి నేను ఎండలో పని చేస్తానండి, ఆఫీసులో ఒక్కడనే, లేకపోతే టాపీ మేస్త్రిని, వడ్రంగి మేస్త్రిని అని చెప్పేసి ఒక్క ఉపవాసాన్ని నువ్వు విడిచిపెడితే, నువ్వు చచ్చిపోయేదాకా ప్రతిరోజు జీవితాంతం ఉపవాసం ఉండా, ఈ రంజాన్తో ఒక్క రోజుతో సమానం కాదు. రోగిష్ఠుల్లో, మరీ ముసలోళ్ళలో, ప్రయాణంలో ఉండోళ్ళో, అంటే ఇద్దరికే ఉంది వాస్తవంగా. రోగిష్ఠుడు డాక్టర్ చెప్పాడు, అబ్బా ఈ టాబ్లెట్ వేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ రోగం పెరిగిద్ది, అలాంటి వాడు. మరియు సుదీర్ఘమైన ప్రయాణంలో ఉండి నమాజులు చదవడానికి అనుకూలత లేదు, నీళ్లు లేవు, వజూ చేసుకోవడానికి సహరి చేయలేము, ఇఫ్తార్కి టైంకి అందదు, ఇలాంటి ప్రయాణంలో ఉండోళ్ళు తప్ప ఖురాన్లో వీళ్ళిద్దరికీ మినహాయింపు. హదీస్లో వస్తుంది, బాలింత స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చేటువంటి స్త్రీలు, అదేవిధంగా బహిష్ట స్త్రీలు, వీళ్ళకి మినహాయింపు. అంతే. నాకు బీపీ ఉందండి, షుగర్ ఉందండి, చాలా మంది సుమారు 20-30 సంవత్సరాలు బట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా అల్హమ్దులిల్లాహ్ ఉపవాసం ఉంటున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే ఒక నఫిల్ ఉపవాసం పాటిస్తారో, నాట్ ఫరస్, నఫిల్ ఉపవాసం, గురువారం, సోమవారం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నెలలో 13, 14, 15 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు. ముహర్రం ఉపవాసం, జిల్హజ్జ ఉపవాసాలు, ఈమె అర్ఫా ఉపవాసం, నఫిల్ ఉపవాసం. ఒక్క నఫిల్ ఉపవాసం ఉంటే నరకం నుండి నిన్ను 70 సంవత్సరాలు దూరం చేస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక్క నఫిల్. మరి ఫరస్ ఉపవాసం ఎంతకన్నా తగినటువంటిది. కానీ చిన్న చిన్న వాటికి ఈరోజు ఇలా కొంచెం ఎంపటే బాగా దప్పికేసిందండి, తట్టుకోలేపారు, నీళ్లు తాగేసి అంటాడు, అస్తగ్ఫిరుల్లాహ్. చచ్చిపోరు. అల్లాహ్ తఆలా మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు, మీకు సౌలభ్యాలను కలగజేయాలనుకుంటున్నాడు.